మీరేం చెప్తారు? ఒకప్పుడు నక్సలిజం కోటిరెడ్డి గారు చెప్పినప్పుడు మాట అసమానత్వం వల్లనే వచ్చింది. చంద్రపుల్లారెడ్డి గారు లాంటి హేమాహేమి లీడర్స్, కొండపల్లి సీతారామయ్య గారు. ఇవాళ మన సిఎంఆర్ ఫౌండేషన్కి వెళ్తే మీకు ఆల్ ద పీపుల్ ఆర్ కమ్యూనిస్ట్, దీస్ పీపుల్ యూ విల్ ఫైండ్ ఓన్లీ దోస్ పీపుల్ అనమాట. వయసు మళ్ళీ ఆల్ సపోర్టర్స్. అప్పుడు అసమానత్వం వల్లనే వచ్చింది. ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలా అంటే ఈ ఉద్యమం అనేది అతి గొప్ప విద్యాధికులు, చదువుకున్న ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రేస్ చేయటం. అప్పట్లో అలాగే ఉండేది. అందరూ చాలా గొప్ప వాళ్ళు. మోర్ ఓవర్ కింద దళిత దళాల్లో అన్యాయాన్ని ఎదుర్కొన్న వాళ్ళు ముందు ఇమీడియట్గా అడవిలోకి పారిపోయి మేము అన్నట్లుగా చేరుకుంటా దళాలుగా ఏర్పడి ఆ రకంగా జరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు నిజంగా మాట్లాడితే అసమానత అంటే లేదు అని నేను చెప్పడం లేదు. బట్ వాళ్ళ అవసరం, వాళ్ళు ఇంత భయంకరంగా పోరాడాల్సిన అవసరం లేదేమో అనుకుంటాను నేను. మనం ఎంతసేపు సైనికుడిని చాలా చాలా ఇది అనిపిస్తుంది. అలాగే నిజంగా నేను మాట్లాడుతున్నానమ్మా, అసలు నక్సలైట్స్ ఏంటి? వీఆర్ సిట్టింగ్ హియర్ అన్ని కంఫర్ట్స్తో అన్నీ తింటూ హ్యాపీగా ఉంటూ మాట్లాడటం. వాళ్ళ జీవితం ఏంటి అసలు? దుప్పల్లో తుట్టల్లో ఎక్కడ ఏం దొరుకుద్దో తెలియదు, ఏం తింటారో తెలియదు, స్నానాలు ఉండవు, జపాలు ఉండవు, ఏం ఉండవు. ఎలా పిచ్చుకుక్కల్లాగా ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఏం తింటారో తెలియదు. వాళ్ళు నిజంగా ఒక రకంగా సాక్రిఫైస్ చేసిన వాళ్ళే కదా. ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. కానీ అప్పుడు ఫైట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని లేవు. మోరోవర్ ఆకర్షించబడుతున్న కూడా చాలా తక్కువ అమ్మా ఇప్పట్లో. ఏమంటారంటే ఇప్పుడు మావోయిస్టులు అవసరం లేదు సమసమాజానికి అంటారా? లేదు, సమసమాజానికి నిజంగా అవసరం. అంటే ఏ వాళ్ళకి ఖచ్చితమైన అభిప్రాయం ఏంటి, దేనికోసం ఫైట్ చేస్తున్నారు? ఇదివరకు భూ కబ్జాలు, దొరలకి భూములన్నీ తీసేసి పేదలకి ఇవ్వాలని ఆ రకంగా ఫైట్ చేసేవాళ్ళు. దళితుల మీద అత్యాచారాలని అవన్నీ ఫైట్ చేసేవాళ్ళు. ఇలా ఒక కారణం అంటూ ఉండేది. ఇప్పటికీ ఉన్నాయి కదా సమస్యలు. ఉన్నా కూడా వీళ్ళల్లో బలం లేదు ఇప్పుడు. బలం లేదు, ప్లస్ జనం లేరు, బలం లేదు, సపోర్ట్ అసలు లేదు. ఇప్పుడు కొత్త జనరేషన్ కి మావోయిస్ట్ అంటే ఏంటో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా తెలియదు. మోర్ ఓవర్ నేను ఇప్పుడు ఇదేదో జరిగిపోగానే ఆయన కేశవరావు గారు చనిపోగానే, ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, ఐ సా హిమ్ వెన్ హీ వాజ్ యంగ్, ఐ నో హిమ్. మావోయిస్ట్ గా ఉన్నప్పుడే తెలుసా? నాకు తెలుసు. ఎందుకంటే మా చిన్నాన్నగారు కమ్యూనిస్ట్ నక్సలిస్ట్ సపోర్టర్, పేర్లు చెప్పను నేను. అండ్ చాలా చాలా వాళ్ళకి సపోర్టర్ వెంగళరావు టైం నుంచి. సరే, నేను క్వశ్చన్ అడుగుతాను. కేశవరావు గారికి తిండి లేక మావోయిస్ట్ అయ్యారా? చాలా మంది అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకి ఉద్యోగం లేకో లేదంటే డబ్బులు వస్తాయనో తిండి పెడతారనో వెళ్తూ ఉంటారు అని. మీకు తెలుసో లేదో తెలియదు, కోటిరెడ్డి గారికి తెలిసి ఉండొచ్చు, ప్రెస్ ఆయన కాబట్టి. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సగం రాత్రి అయిన తర్వాత ఏమండి మొత్తం మావోయిస్ట్ గ్యాంగ్ ఉండేవాళ్ళు. హాస్టల్స్లో హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉంటే హాఫ్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఉండేవాళ్ళు. నాకు తెలుసు అవన్నీ. కానీ నేను ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి ఇప్పుడున్న కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరెవరని చెప్పడం లేదు, కానీ వాళ్ళందరూ కూడా చచ్చాక వాళ్ళ అవసరం లేదు. సరే, మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, నేను అదే చెప్తున్నానమ్మా, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తప్పు ఒప్పుకుంటాను. కాదు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న కొంతమంది ఉన్నారు కదా, స్టిల్ కమ్యూనిస్ట్ పీపుల్ ఆర్ దేర్ కదా. వీళ్ళు చచ్చిపోగానే రాద్ధాంతం చేసి ధర్నా చేసి ఇంకోటి చేసే బదులు ఇప్పుడు మీ అవసరం లేదు, మనం శాంతియుతంగా పోరాడగలం అని చర్చలు జరిపి, ఎందుకు చర్చలకి ప్రభుత్వం ఓకే చెప్పట్లేదు? వచ్చారు కదమ్మా, రాజశేఖర్ మధు వచ్చాడు, నేను కలిసాను. ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్ లో నేను కలిసాను. ఆయుధాన్ని విడిచి రమ్మనేది ప్రభుత్వ నిబంధన, వాళ్ళు దాన్ని వదిలిపెట్టి రావడానికి సిద్ధం అవడం లేదు. సో ఇది అంటే రెండు వైపులా ఆ కాంట్రడిక్షన్ నడుస్తూనే ఉంది. వీళ్ళు ఒప్పుకోవడం లేదు, ఆయుధం వదలకుండా మేము చర్చలకు అంగీకరించమంటున్నారు, వాళ్ళు ఆయుధం వదలటానికి. రైట్. బీజేపీ పార్టీ నుంచి ఎనుగంటి రాజునేత గారు జాయిన్ అవుతున్నారు జూమ్ లో. రాజునేత గారు నమస్తే అండి.
నమస్తే అండి. రాజు నేత గారు, అంటే మావోయిస్టులు ఇప్పుడు సమాజానికి అవసరం లేదు, కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళలాగా ఎన్కౌంటర్స్ చేసి చంపాల్సిన అవసరం ఏముంది? రైట్ టు లైఫ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఒక మానభంగం చేసిన వ్యక్తినే మనం జైల్లో పెట్టి మేపుతాం, మావోయిస్టులను ఎందుకు అలా చంపుతున్నారనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటండి? అందరికీ గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అయితే ఈరోజు మావోయిజం మనకు అవసరమా లేదా, నక్సలైట్లు మనకు అవసరమా లేదా అనే విషయంలో ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. దానికి అనుగుణంగానే నేను కూడా కొన్ని వ్యాఖ్యలను జోడిస్తూ, వాస్తవానికి 1950s లో 60s లో ఏదైతే ఈ పీడన, అణచివేత, కుల వివక్ష, అంటరానితనం ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో పుట్టుకొచ్చినటువంటి నక్సలిజం కాస్త మావోయిజంగా మారడం, తర్వాతి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం రావడం, అవసరాలు తీరడం అనేది మొత్తం ఏదైతే జరిగిందో, తద్వారా ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రజలకు ఆ యొక్క సిద్ధాంతం కానీ, ఆ యొక్క పార్టీ యొక్క లక్ష్యాలు కానీ అవసరం లేకుండా పోయింది అనేది నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలకు ఈ మావోయిజం అవసరం లేదు. అందరూ కూడా చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి, అందరికీ టెక్నాలజీ అందింది, వాళ్ళకు సరైనటువంటి ఆర్థిక వనరులు సమకూరినాయి. కాబట్టి ఇక ఈ యొక్క మావోయిస్టు పార్టీల యొక్క లక్ష్యాలన్నీ కూడా నెరవేరినప్పుడు వాళ్ళ యొక్క అవసరం లేదు. అయితే మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిట ఇట్లా చేస్తుందని కొంతమంది అడగొచ్చు కాక. అయితే దీని మీద ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది. తుపాకీ ద్వారా రాజ్యాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయలేము, తుపాకీ ద్వారానే మనం మంచిని సాధించాలనేటువంటి ప్రయత్నాన్ని చేయలేము. ఒకవేళ తుపాకీతోనే రాజ్యం తేవాలనుకునే వాళ్ళు ఆ తుపాకీకే బలైపోతారు అనేది ప్రభుత్వం గతంలో అనేక సందర్భాల్లో చెప్పింది. ఎక్కడ కూడా వీళ్ళు విన్నటువంటి పరిస్థితులు కనపడలేదు. ఇందాక ఎవరో పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శాంతి చర్చలకు పిలిచిరో, అప్పుడు నాకు కూడా గుర్తుంది, 2004 సంవత్సరంలో మేమంతా అప్పుడు యంగ్స్టర్స్ ఉండే. మొదటి దఫా చర్చల సమయంలో వచ్చినటువంటి మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు ఆయుధాలు లేకుండా వచ్చి చర్చలు జరిపారు. రెండో దఫా చర్చలు జరపాలి అంటే అప్పుడు 2004 అక్టోబర్ 14 నుంచి 18 వరకు 4 రోజుల పాటు జరిగినటువంటి చర్చల్లో మొదటి దఫాలో వాళ్ళు ఆయుధాలు లేకుండా వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపారు, అవి సక్సెస్ అయినాయి. రెండో దఫా చర్చలు జరిపేటువంటి క్రమంలో మావోయిస్టులు పెట్టినటువంటి డిమాండ్ ఏంటో తెలుసా? మేము ఆయుధాలు లేకుండా రాలేము, ఆయుధాలతో పాటు చర్చలకు వస్తామని ఏదైతే డిమాండ్ పెట్టిరో ఆ డిమాండ్కు ప్రభుత్వం అప్పుడు ఒప్పుకోలేదు. కాబట్టి చర్చలు విఫలమైనవి. అంటే నేనేమంటున్నా అంటే, ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఈరోజు గుర్తు చేయాల్సి వచ్చింది అంటే, వీళ్ళు కేవలం తుపాకీ తూటాల ద్వారానే